ముందు వీడియోలో చెప్పాను కదా, ఒక చుక్క కూడా వాటర్ రావట్లేదు, అందుకనే మేము బోర్ వేస్తున్నాం అనేసి. ఇక్కడైతే మేము బోర్ దింపే లోపు అయితే వాటర్ లేవు, పక్కింటి వాళ్ళతో పట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే మిషన్ భగీరథ వాటర్ సంపులోకైనా కలిపితే కిందికి అవుతుంది కదా, వాటర్ వస్తాయమనేసి మేమైతే సంపులోకి అయితే కలపడానికి అయితే ఒక మనిషిని అయితే మాట్లాడుకున్నాము. ఆయన ఇక్కడ గుంత తీస్తున్నాడు. అసలు నిజంగా అండి, అసలు ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు. అది పైకి అయినందుకు ఏమో గానీ ఇంకా సంపులోకైనా కలిపితే వస్తాదేమో అనేసి ఆలోచనతో ఇప్పుడైతే కలుపుతున్నాము. ఒక చుక్క కూడా వాటర్ లేవండి. ఇంటి దగ్గర అయితే స్నానాలకు కూడా బోర్ దించే వాళ్ళైతే ఒక 2 days లో వస్తామన్నారు. అందుకనే ఈ పని అయినా చేపిద్దామనేసి చేపిస్తున్నాను. నిజంగా అంటే బోర్ వేయకుండా ఇల్లు కట్టామనుకోండి నాశనమేనండి. అసలు ఎవరిని అడగలేము, మొహమాటానికి పోతే అసలు నీళ్ళు ఉండవు, అడగలేము. ఇంకోటి ఏంటంటే మిషన్ భగీరథ కలెక్షన్ ఇచ్చేటప్పుడు మా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితేనే ఉండే గానీ, అయినా కానీ వాళ్ళు సంపులోకి పెట్టమంటే పెట్టలేదు. చిన్న చిన్న పనులే గానీ అవి మనకు పెద్ద తలకాయ నొప్పి కనిపిస్తుంటది. అసలు అలా ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళది ఏముందండి, ఒక రోజులో అయిపోతుంది. కానీ మనం ఉన్న రోజు సఫర్ కావాల్సిందేనండి. అసలు ఇంకా బోర్ వేసాం కదా, ఎంత ఖర్చు అయింది ఏంటనేది చాలా మంది అడుగుతున్నారండి. నేను బోర్ దించినాక మొత్తం ఖర్చు ఎంత అయిందనే చెప్తాను. కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.